పలాస శంఖారావంలో వైసీపీని కడిగి పారేశారు మాజీ మంత్రి నారా లోకేష్. రైల్వే జోన్ కోసం కావాల్సిన భూమిని కేటాయించలేకపోయినా సీఎం జగన్ 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి సీదిరి డాక్టర్ మాత్రమే కాదని యాక్టర్ కూడా అని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే తమ కార్యకర్తలను వేధించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దోచేసి 500 కోట్ల రూపాయలతో ఇంకొక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు విశాఖపట్నంలో. అది తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరగల. ఇంకా విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి కావాల్సిన భూమి కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం. అహంకారానికి మానవ రూపం ఈ అప్పలరాజు గారు. పేరులో డాక్టర్ ఉంది, కానీ రియల్ లైఫ్ లో చూస్తే ఒక అద్భుతమైన యాక్టర్ కనపడతాడు నాకు. కొండలరాజు కొండలే కొట్టేస్తున్నాడు. మంత్రి గారు చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు బ్రదర్, వచ్చేది పసుపు ప్రభుత్వమే, మొత్తం ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా కక్కిచ్చి ఆ డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టే బాధ్యత. మాజీ మంత్రి లోకేష్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీదిరి అప్పలరాజు. లోకేష్ చెప్పేవన్నీ దొంగ మాటలని, చేసేవన్నీ దొంగ పాదయాత్రలని విమర్శించారు. ఉత్తరాంధ్రను టీడీపీ అసలు పట్టించుకోలేదని, ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్దేనన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కావాలనేది అవగాహన ఉన్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలంలో తీవ్రంగా ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేసి ఉత్తరాంధ్ర అంటే వలసలాంధ్ర అని చెప్పి నిరూపించినటువంటి నాయకుడు మీ నాన్న చంద్రబాబు. వైజాగ్ మీ నాన్నగారు చేసిందేంటి, విజయనగరం చేసిందేంటి, మాకు చేసిందేంటి? నువ్వు చెప్పు స్వామి, మేము వింటామని చెప్తున్నాం కదా. ఆ మాట చెప్పకుండా ఎర్ర బుక్ తీస్తాను, ఊరికే ఎవడో రాసిచ్చింది నేను మాట్లాడతాను. ఇక్కడ ఏమంతా ఎర్రోలు మేము లేము. ఇక్కడ చదువుకొని డాక్టర్ కోర్సులు చదువుకొని డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పనిచేస్తూ మా ప్రాంతానికి ఏదో మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు. నీలాంటి చదువు సంజ లేనటువంటి పనికిమాలినోళ్ళని మేము పెద్దగా పట్టించుకోము. అసలు తొక్కుకుంటూ వెళ్ళిపోతామే తప్ప ఆగే ప్రసక్తి ఉండదు. ఓవైపు లోకేష్ పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫుల్ ఫైర్ అవుతుంటే, మరోవైపు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 175కు 175 సీట్లలో విజయ దుందుబి మోగించనుందన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదని, పేదవాని హృదయం నుంచి పుట్టిందన్నారు. మన పార్టీ లేకుండా చేయాలని తప్పుడు కేసులు పెట్టారు, అక్రమంగా అరెస్టులు చేశారు, జైల్లో పెట్టారు. జైల్లో పెడితే భయపడిపోతామనుకున్నాం, జైల్లో పెడితే పార్టీలు మారిపోతారనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నీ వైసీపీ పార్టీలాగా గాలికి పుట్టలేదు. జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పేదవాడి రక్తం నుంచి పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ పేదవాడి హృదయాలలో పుట్టిన పార్టీ. ఈ పార్టీని నువ్వు, నీ తాత, తండ్రి ఏమీ చెయ్యలేరని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. కాస్కో అన్నం తిన్న వాళ్ళు ఎవరు? ఈ సమాజంలో మానవత్వం కలిగినటువంటి ఏ ఒక్క మనిషి జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదు. టీడీపీపై అచ్చెన్నాయుడు పొగడ్తల వర్షం కురిపిస్తుంటే, మరోవైపు బాబాయికి హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలని సిఫార్సు చేశారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు. లోకేష్ చేతిలో ఉన్న రెడ్ బుక్ కి పూర్తిగా న్యాయం చేసే వ్యక్తి అచ్చెన్నాయుడు మాత్రమే అన్నారు. నా ఎమ్మెల్యే కూడా అచ్చెన్నాయుడు గారే, నేను కూడా ఓటేసేది అచ్చెన్నాయుడు గారికే. అందుకనే అచ్చెన్నాయుడు గారు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు చెప్తూ, నా కోరికగా, మా టెక్కలి ప్రజల కోరికగా మరొక కోరిక మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ నా పరంగా అచ్చెన్నాయుడు గారికి హోం మంత్రి ఇస్తే మీరు రెడ్ బుక్కులు, మీ చేతిలో ఒకటే రెడ్ బుక్ ఉంది. మీ దగ్గర 100 రెడ్ బుక్కులు ఉన్నా సరే 100 రెడ్ బుక్కులకి న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడు గారికి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇక నగర బహిరంగ సభలో వైఎస్ షర్మిల మంత్రి రోజాకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. సొంత చెల్లెలు అని చూడకుండా సోషల్ మీడియా వేదికగా అవమానిస్తారంటూ జగన్పై షర్మిల నిప్పులు చెరిగారు. తాను వైఎస్ఆర్ బిడ్డను కాదనుకోండి, దమ్ముంటే ఏం చేస్తారో రండి అంటూ సవాల్ విసిరారు షర్మిల. నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు. ఇదే పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి. సమైక్య ఆంధ్ర కోసం తిరిగాను. అలాగే ఓదార్పు యాత్ర చేశాను. అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్కై ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. ఇప్పుడు అది చెట్టయింది. చెట్టయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా. రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు. రాజశేఖర్ రెడ్డి గారి పంచ విప్పి కొడతాను అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజమ్మ నా గురించి మాట్లాడుతుందా? రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోకు. ఒకవైపు వైసీపీపై టీడీపీ కాంగ్రెస్ ఫైర్ అవుతుంటే మరోవైపు పొత్తులపై మాట్లాడారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి. రాష్ట్ర పరిస్థితులు సమయాన్ని బట్టి బీజేపీ హైకమాండ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై బీజేపీ కార్యకర్తలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని చెప్పారు. భారతీయ జనతా పార్టీ తన ప్రస్థానాన్ని 2 పార్లమెంట్ సభ్యులతోటి ప్రారంభించింది. ఇవాళ 300 ముగ్గురిని గెలిపించుకుంది. రాబోయే కాలంలో 350 మందిని కూడా గెలిపించుకునే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎదిగినటువంటి సందర్భంలో ఆ పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు, అప్పటి పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయికి ఎదగలిగింది. కనుక అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, పరిస్థితులన్నిటి కూడా సమీక్షించుకునే సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇక పొత్తులపై పురంధరేశ్వరి మాట్లాడితే మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో సీఎం జగన్ కు భయం పుట్టుకుందన్నారు టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలో గుబులు మొదలైందని విమర్శించారు. టీడీపీలో టికెట్ల కోసం పోటీ పడుతుంటే వైసీపీలో మాత్రం టికెట్లు అడిగేవారే లేరని ఎద్దేవా చేశారు. వణుకు పుట్టుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి టికెట్లేమో ఫుల్, ఇక్కడ వైసీపీ టికెట్లేమో నిల్లు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది అభ్యర్థులు నాకు కావాలి అన్నారు. వైసీపీ ఎవరైతే టికెట్ రాలేదో, టికెట్ రాకపోతే చూడండి బయటకు వచ్చి గోలగోలు చేస్తారు, అల్లరాలు చేస్తారు. టికెట్ రానోడు అమ్మాయా అనుకుంటున్నారు. అంటే అట్టర్ ఫ్లాప్ సినిమా వైసీపీ. ఉదాహరణకి పివి నరసింహరావు గారికి భారతరత్న గురించి హర్షం వ్యక్తం చేయడానికి టీవీ ఛానల్ వాళ్ళు అతన్ని అడిగితే విజయసాయిరెడ్డి చెప్తాడా? విజయసాయిరెడ్డి స్థాయా అంటే నా స్థాయి కాదు, విజయసాయిరెడ్డి స్థాయి అని పివి నరసింహరావు గారికి తమ నేత బుద్ధ వెంకన్నకు సపోర్ట్ గా మాట్లాడారు టీడీపీ అధికార ప్రతినిధి కోమారెడ్డి పట్టాభిరామ్. వైసీపీలో పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడంతో మంత్రి బొత్స కుటుంబానికి 5 సీట్లు ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ఖర్చు కోసం పాఠ్య పుస్తకాల ముద్రణలో భారీ స్కామ్ కు తెరలేపారన్నారు. దేనిలో మింగేస్తా, ఇదొకటే సిద్ధాంతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి. నిస్సిగ్గుగా పిల్లలకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ లో కూడా ఈ రోజుని మింగేస్తా ఉన్నాడు. 100 నుండి 120 కోట్ల రూపాయల స్కామ్ ఇవాళ టెక్స్ట్ బుక్స్ లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాల్పడుతూ ఉన్నాడు. ఇవాళ దీనికి సంబంధిత శాఖ మంత్రి మన సత్యబాబు గారు బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి. ఈ మధ్యన పాపం జగన్ రెడ్డి గారికి ఇవాళ ఆయనకు కూడా తెలుసు ఇంకా పార్టీని మూతేయటమే, షటర్ దించేయటమే అని చెప్పి సత్యబాబు గారి కుటుంబానికి 5 సీట్లు ఇస్తా ఉన్నాడండి. 5 ఇన్ని సీట్లు బడ్జెట్ నేను ఎలా సార్, నేను మొయ్యలేను సార్ అంటే మన కంసమామ గారు చెప్పారంట, ఊరుకో సత్యబాబు, ఎందుకు అంత టెన్షన్ పడతావు నువ్వు, ఇదిగో ఈ టెండర్ తీసుకో, ఇది ఇవాళ
సత్యబాబు గారు మన కంసమామ జగన్ రెడ్డి గారు వేసినటువంటి స్కెచ్. రాయలసీమ ప్రాంతానికి సీఎం జగన్ ద్రోహం చేశారన్నారు ఏపీ బీజేపీ నేత రమేష్ నాయుడు. రాయలసీమలో ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నా జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రాజెక్టులపై జగన్ దృష్టి పెట్టి ఉంటే రాయలసీమలో కరువు లేకుండా ఉండేదన్నారు. ప్రజల యొక్క సొమ్ము ఏదైతే ఉందో ఈయన ప్రచార పటోటాపాలకు ఖర్చు పెట్టినటువంటి 1000 కోట్లు కావచ్చు, రంగులకు వేసి తీసేశాడు కదా ప్రభుత్వ భవనాలకి, ఆ డబ్బు కావచ్చు, అదంతా కూడా ఖర్చు పెట్టినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తయి ఉండేటివి. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు చరిత్రకెక్కాడు. రాయలసీమలో ఈరోజు ప్రాజెక్టులు కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి, రాయలసీమ ప్రాజెక్టులో కరువు తాండవిస్తుంది. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వేసుకున్నటువంటి బోర్వెల్స్ అన్ని కూడా ఎత్తిపోయాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి సాగునీటి ప్రాజెక్టులు కన్నా త్వరితగతిన పూర్తి చేసింటే ఈ 4.5 సంవత్సరాల్లో కరువుని కొంత శాతం జయించింది వాళ్ళం. జగన్ పై బీజేపీ నేత రమేష్ నాయుడు ఒకవైపు ఫైర్ అవుతుంటే మరోవైపు కేవీపీని టార్గెట్ చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ముడుపుల గురించి కేవీపీ మాట్లాడడం విడ్డూరమన్నారు. ఒకప్పుడు వైఎస్ ఆత్మగా ఉన్న కేవీపీ ప్రస్తుతం షర్మిలకు అంతరాత్మగా మారినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మగా చెప్పుకుని ఇప్పుడు వారి కుమార్తె పరమాత్మగా మారి అంతరాత్మను చంపుకొని కేవీపీ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అంతరాత్మను చంపుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక అంతరార్థం ఏంటో వారే చెప్పాలి. ఇవాళ సడన్ గా రాష్ట్ర ప్రయోజనాల గురించి, విభజన హామీల గురించి కాంగ్రెస్ నాయకులకి గుర్తుకొచ్చింది. సడన్ గా ఆ కుటుంబం నుంచి ఎవరినో తీసుకొచ్చారు. 10 ఏళ్లు మీరు ఎక్కడికి పోయారు? విభజన హామీల గురించి ఇన్ని సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? 5 సంవత్సరాలుగా ఇంత అవినీతి అరాచక ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తుంటే ఈ ఒక్క నాయకుడు కూడా బయటికి రాకుండా ఎక్కడ హైబర్నేషన్ లో ఉన్నారు? ఇక ఒంగోలులోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేదే తన కోరికన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. నివాస స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడితే చెప్పుతో కొట్టండని ఘాటుగా చెప్పారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని, పట్టాల మంజూరులో ఎవరైనా కుట్రలకు పాల్పడితే ఊరుకోబోనన్నారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఇళ్ల పట్టాలపై మాత్రం వెనక్కు తగ్గేదే లేదన్నారు. పేదలకు పట్టాలకి ఇచ్చేదాన్ని కూడా మాట్లాడుతా ఉన్నావు. దాంట్లో డబ్బులు గుంజుకుంటారు అంటారు. 1 రూపాయి తాగితే చెప్పు తాగొట్టు నన్ను. ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు? కావాలని రాసేదానికి ప్రయత్నం చేయటం. ఏదొచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా, కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులను అడగండి. నేను అసలు ఈరోజే ఎంటర్ అయ్యా. ఈరోజు అసలు పొలం ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ లేరో నాకు తెలియదు. ఈరోజు తప్పితే ఎప్పుడైనా వచ్చానో ఎవరైనా చెప్పనండి. ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా 20 నుంచి 25 లోపల వాళ్ళకి పట్టాలు ఇచ్చి, స్థలం చూపించి, వాళ్ళ నెంబర్ కూడా చూపించి ఏర్పాటు చేస్తాం. మరి దానికి సంబంధించినటువంటి హౌస్ కూడా శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం. తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్ని రంగాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ను తీసుకొచ్చామన్నారు. నల్గొండ జిల్లాకు అన్యాయం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎలా వస్తారంటూ ఫైర్ అయ్యారు. జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే కేసీఆర్ నల్గొండలో అడుగు పెట్టాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 6,20,000 కోట్లు అప్పు చేసిన దుర్మార్గులు మూసిని కూడా పట్టించుకోవాలి. 1000 కోట్లు పెట్టాం బడ్జెట్లో. అందుకనే కృష్ణా రివర్ బోర్డు గురించి కానీ కేసీఆర్ హరీష్ రావుకు మాట్లాడే అర్హత లేదు. ఆ దగ్గర 10 ఏళ్ళు అధికారంలో ఉండి, అంటే నల్గొండ జిల్లా అంటే అంతా అలుసు చేసి అటు పాలమూరుని ఎండబెట్టినావు. 23,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరాన్ని నీళ్ళు రాదు. ఇంకా 10 ఏళ్ళైనా నీళ్ళు రావు పాలమూరుకి వెళ్ళి మాకు డిండికి సోర్స్ పెట్టిండు. అందులో 15,000 కోట్ల రూపాయలు డిండి ప్రాజెక్టు, రిజర్వాయర్, కాలువలు దోపించి అట్లా మోసం చేసిండు. అదే సొరంగం అయిపోతే దానికి నకలగండి లిఫ్ట్ పెడితే ఈ డిండి ప్రాజెక్ట్ నిండేది. అలా కూడా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం, కుర్చీ చేసుకొని కూర్చుంటాం అన్నప్పుడు ఒక్కసారైనా సొరంగాన్ని 2,000 కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు?
క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా, హెలికాప్టర్లు వస్తావా, బస్సులు వస్తావా, ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపణతోని ఏం చెప్తావో చెప్పుకో. ఇక కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు గడప దాటట్లేదన్నారు. విద్యా వ్యవస్థ మెరుగుపరిచేందుకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సర్కార్ బడుల్లో కనీస వస్తువులు లేవని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు నిధులు తగ్గించడం సరికాదన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మౌలిక వస్తువులు మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చినప్పటికీ కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఆ నిధులను దారిమళ్లించడం జరిగింది. ఈరోజు కనీసం టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితి, మంచినీటి వసతి లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉంది. ఓ దిక్కు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైనటువంటి ఫలితాలు రావాలి. కాంగ్రెస్ పై కృష్ణన్న ఓ వైపు ఫైర్ అవుతుంటే మరోవైపు బీఆర్ఎస్ పై మండిపడ్డారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. 15 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. కాళేశ్వరం పరిస్థితి ఏంటో ఈ రోజు కళ్లకు కనబడుతోందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్లకే కుంగిపోయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం విజిట్ పెడితే బీఆర్ఎస్ రాకుండా ముఖం చాటేస్తోందన్నారు. అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకున్న అలవాటు. ఇవాళ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకూడని చోట కట్టి 40,000 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుని పెంచుతూ వ్యయాన్ని పెంచుతూ 1,20,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని గోదావరి నదిలో పోసి తీరా కట్టినారంటే అది కూడా కట్టకుండా ప్రాజెక్టు డొల్లతనం బయటపడి కుంగిపోయే పరిస్థితి, పగిలిపోయే పరిస్థితిలో ఉంది. వల్ల ఇప్పుడు కూడా కృష్ణ జలం మీద అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటున్నాడు. అందుకే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 9.5 ఏళ్లుగా ప్రాజెక్టుల మీద జరిగినటువంటి తతంగం అంతా కూడా బయటపెట్టదలుచుకున్నాడు. ఆ సభ కూడా బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విమర్శలు ఓవైపు కొనసాగుతుంటే మరోవైపు బీజేపీని టార్గెట్ చేశారు ఎంపీ కేశవరావు. రాముడి రాజకీయం చేశారని, అయోధ్య రామాలయంపై పార్లమెంట్లో తీర్మానం చేయడం తప్పన్నారు. అయోధ్యకు వెళ్లని వారంతా దేశ వ్యతిరేకులు కాదన్నారు. ఇన్విటేషన్లు పంపించానంటున్నారు అంటే ఆ గుడికి ఆ దినం పోకపోతే యాంటీ నేషనల్ మేము దేవుడికి వ్యతిరేకమా, రాముడికి వ్యతిరేకమా అడుగుతూ ఉన్నారు. వస్తున్నారు మీరు రాటోళ్ళు యాంటీ నేషనల్. ఇది చాలా తప్పు. నేను చెప్పినట్టు రిలీజియన్ మతం అనేది ఒక ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి దాన్ని మీరు చెప్పకూడదు. 4 ఆ ఇన్విటేషన్ అసలు ఇన్విటేషన్ పంపించారండి. మీడియా వాళ్ళు ఏమవుతున్నారండి, రాహుల్ గాంధీ ఏమంటున్నారు. రాహుల్ గాంధీకి ఏం సంబంధం అండి అంటే నేను రాహుల్. ఇక తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తామంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మాజీ ఎంపీ బి వినోద్ కుమార్. రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయ తోరణం, చార్మినార్ చారిత్రక గుర్తులని వాటిలో మార్పులు చేయొద్దని సూచించారు. రేవంత్ రెడ్డిపై ఆంధ్ర మేధావుల ప్రభావం అధికంగా ఉందన్నారు. ఎలాంటి కుట్రలు లేకుండా కేసీఆర్ పాలన చేశారని, ప్రస్తుతం తెలంగాణ చరిత్రను మరిచిపోయే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేస్తే అది మలపాలనేటువంటి ఉద్దేశం తప్పితే ఇంకోట్లేదు. అల్టిమేట్లీ ఇవాళ మీరు ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నారు, ప్రాగ్మాటిక్గా ఉండాలి. మీకు చెప్పేటువంటి సూచనలు చేసినప్పుడు ముచ్చట్లు వినండి, వాళ్ళ ముచ్చట్లు. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించడానికి వాళ్ళు పాపం మీకు తోడుగా ఉన్నారు కావచ్చు. విని అది ఎంతవరకు రియాలిటీ, ఎంతవరకు కరెక్టు, వాళ్ళు చెప్పేది ఎంతవరకు ప్రాక్టికబిలిటీ ఉంటుంది. ఇంకోటి టీజీటీఎస్ అసలు దాని గురించి అది తెలంగాణ ఉద్యమకాలంలో మీకు తెలియదు. అది కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఒకవైపు మండిపడుతుంటే మరోవైపు 6 గ్యారంటీలు కాదు, తమ పేద బిడ్డల ప్రాణాలకు గ్యారంటీ కావాలన్నారు బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలకు మంత్రులు లేకపోవడం శోచనీయమన్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థుల వరుస బలవన్మరణాలపై ముఖ్యమంత్రి స్పందించాలని అన్నారు. గారు మీకు దండబెట్టి చెప్తున్నా, మీ 6 గ్యారంటీలు తెలంగాణకు లేకపోయినా మంచిదే సార్, కానీ మా పిల్లల ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వండి.
మా పిల్లలు సజీవంగా ఉంటారని గ్యారంటీ ఇవ్వండి, మా పిల్లలు బాగా చదువుకుంటారని గ్యారంటీ ఇవ్వండి. మీ 6 గ్యారంటీ లేకపోయినా మంచిది తెలంగాణ సమాజానికి, కానీ మా పిల్లల ప్రాణాలకు, మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ కావాలి. తెలంగాణలో ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇందుకోసమైనా అప్పుడు ఆత్మహత్యలు జరిగినాయి. ఇదే వాళ్ళ పొలిటికల్ ఫైర్. స్టే ట్యూన్ టు 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.